ఎంతసేపు అసలు పైసలు లేవు, ఫీజు రియంబర్స్మెంట్ కు పైసలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి పైసలు లేవు, దేనికి చూసినా అసలు పైసలే లేవని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డికి ముఖ్యంగా 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహాన్ని పెట్టాలనే ఆలోచనకు ఆ ఆలోచన ఎందుకు వచ్చినట్టు, అసలు పైసలే లేనప్పుడు ఈ ఆలోచనలు ఎందుకు అంటే ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మొత్తానికి పక్కన పెట్టి ముఖ్యంగా గాంధీ విగ్రహాలు పెట్టాలి, మూసీ నదిని సుందరీకరణ చేయాలి, వీటన్నిటిని ముందలకేసుకొని ఉంటుండు. నిజానికి మూసీ నది సుందరీకరణ కంటే ముందు తెలంగాణలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా పేద ప్రజలకు సంబంధించి కనీసం ఇల్లు లేని వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. బాపు ఘాట్ కు సమీపంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నివాసాలను కూలగొట్టాలంటూ వాళ్ళకు నోటీసులు జారీ చేయడము, అంటే అక్కడ కేవలం తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి సంబంధించి ఎంతో మంది కూడా అపార్ట్మెంట్లు నివసిస్తున్నారు. ఇక వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్టులు చేస్తున్నారు. మాకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మీరు ఒకటేసారి నోటీసులు అట్లా ఇస్తారు, మేము ఇవి ఎంతో కష్టపడి మేము ఇక్కడ ఈ అపార్ట్మెంట్ లో కొనుక్కున్నాము, మేము ఖాళీ చెయ్యము, ఎంతవరకైనా సిద్ధం కానీ ఖాళీ చేసే ఆలోచన లేదు, ఖాళీ చెయ్యము. ప్రజలకు అవసరమైనవి, ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, స్కూల్స్ కానీ వీటన్నిటిని పెట్టాల్సింది పోయి మూసీ నదిని సుందరీకరణ చేస్తాము, గాంధీ విగ్రహాన్ని పెడతాము, గాంధీ ఏ రోజైనా అడిగారా గాంధీ విగ్రహాన్ని పెట్టాలని, ముఖ్యంగా పేదవాళ్ళ ఇళ్లను కూలగొట్టి ఆ ప్లేస్ లో నాకు విగ్రహం కట్టమని గాంధీ ఏ రోజైనా అడిగారా అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.